వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. బోర్స్కూర్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సు కల్పిస్తున్న సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి, అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు, హాజరైన రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అంగన్వాడీ స్టాఫ్ కు, సచివాలయ స్టాఫ్ కు, బీఓస్ కు ముందు భవిష్యత్తు బాగుంటది. ఫస్ట్ బాల్య వివాహాలు అనేవి జరిపించకూడదు. 18 ఏళ్ల వయసు నిండితే గాని పిల్లలకి పెళ్లిళ్ళు చేయకూడదు. గతంలో అయితే పెద్దవాళ్ళు ఆ పని చేసేవారు, కానీ ఇప్పుడైతే చాలా మంది బాల్య వివాహాలు అనేది ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, చాలా కొన్ని చోట్ల. కానీ చాలా వరకు పెద్దవాళ్ళు పిల్లలకి బాల్య వివాహాలు చేయకుండా పిల్లల్ని చదివించుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు తెలుసుకుని కొంతవరకు ఆగారు. కానీ ఏం జరుగుతుందంటే పిల్లలకి వయసు రాకుండానే, ఒక ఏజ్ రాకుండానే వాళ్ళు ప్రేమలో పడటం. ఏమీ తెలియని పెద్దవాళ్ళు తెలుసుకుని వాళ్ళ వరకు ఆగి చక్కగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటే, అన్ని తెలిసిన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంకా వయసు అవ్వకుండా పారిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడాలు, ఏజ్ అవ్వకుండా, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇంట్లో మనం తల్లిదండ్రులమే కంట్రోల్ చేసుకోవాలి పిల్లల్ని చాలా వరకు. నెక్స్ట్ బాల కార్మికులు, ఇది కూడా ఒక చట్టమే. పిల్లల్ని బడి మానిపించి పనులకు పంపకూడదు. వాడు ఎంత చదవలేకపోయినా మనం వాడిని ప్రోత్సహించి ముందుకు తట్టి చదువుకునేలా చెయ్యాలి తప్ప వాడిని చదువు రాకుండా పనికి పంపించి చదువు రాకుండా వాడిని భవిష్యత్తులో ముందుకు ఎదగకుండా చేసిన వారమే ఉండకూడదు. పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి అందరం, మనందరం కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు తప్పుదోవలో నడుస్తూ ఉంటే తప్పని మనం చెప్పి అక్కడే అడ్డుకట్ట వేసి మనం వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. చాలా మంది పిల్లలు ఎక్కువ ఇప్పుడు ఒక ఏజ్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళు 10th కి రాగానే, ఇంకా 10th కూడా కాదు, ఒక 8th, ఒక హై స్కూల్ వ్యవస్థ ఆ రోజు మరి దిగజారిపోయి నోటితో చెప్పుకోవాలని పదజాలం కూడా మనకు రావడం కూడా ఇవాళ సిగ్గుసేటుగా ఉంది. మరి ఇవన్నీ గుర్తెరిగి ప్రతి తల్లి తండ్రి బాధ్యతాయుతంగా ప్రణాళికకు ప్రవర్తించాలని, ఆ పైన చట్టాల కోసం ఆలయం ఉందామని నేను మనం చేసుకుంటూ, లేకపోయినా అక్కడక్కడ ఇంకా ఉంది. అది సమాజం అంతా కూడా మారాలి కాబట్టి ప్రతి నెల చివరి తారీఖున ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రాంతీయ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచిగా అవగాహన కల్పించారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. సర్పంచ్ గారు కూడా ఆవిడ ప్రసంగం ఇదే నేను ఫస్ట్ టైం చాలా స్పష్టంగా, చాలా సూటిగా, చాలా అవగాహనతో చెప్పారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. విచ్చేసిన మీ అందరికి కూడా సచివాలయం సిబ్బంది ఏదో ఆకర్షణ వాళ్ళకి, అది ఏ ఆకర్షణే కావచ్చు. మేడం గారు చెప్పినట్టు అది ప్రేమ. ఆ ప్రేమ తర్వాత ఏమవుతుంది, విఫలం అయితే ప్రేమ ఉన్మాదం. వాడు మైనారిటీగా ఉండగానే అక్కడ నుంచి ఏదో అగాచ్యం చేస్తున్నాడు, చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. అక్కడ నుంచి అటు జీవితం అక్కడితోటి స్టాప్, ఇంకెక్కడికి ఒక్క అడుగు కూడా ఎదరికెళ్ళాడు. అలాగే భ్రూణ హత్యలు అది భార్యకి స్కానింగ్ చేస్తాడు, నర్సమ్మకి ఇస్తాడు ఒక 500, ఆడపిల్ల మా పిల్లడు అంటే ఆడపిల్లందరికీ అభ్యాసం చేయించేస్తాడు. అది భ్రూణ హత్య కింద ప్రమాదం. అది అంగన్వాడీ టీచర్స్ అలాగే ఏఎన్ఎంలో దాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. అలాగే మైనారిటీ పిల్లలు, ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ వేరే ఏ క్యాస్ట్లో అయినా అఘాయిత్యాలు చేసినప్పుడు అది ఎస్సీ అట్రాసిటీ కేసు కింద వస్తూ, అదే మైనారిటీ అమ్మాయి అయినట్లయితే మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించినట్లయితే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది. పోక్సో యాక్ట్ అంటే అది చాలా ప్రమాదకరమైన యాక్ట్. అటువంటి జోలికి వెళ్ళకుండా మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్త. అందరికీ నమస్కారం అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోర్స్కూర్ గ్రామం. ఈరోజు మా బోర్స్కూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు వచ్చేసి చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంది యూత్ అంతా కూడా తప్పుదోవలో వెళ్ళిపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకోసం యూత్ అందరూ ఎలా ఉండాలి, వారికి ఉపయోగపడే చట్టాలు ఏమిటి, అలాగే బాల్య వివాహాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న చట్టాల గురించి చాలా మంది ప్రజలకు వివరించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది.
ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ సమస్యలు, ఊర్లో ఉన్న సమస్యలు ఏంటంటే ఎక్కువ మంది యూత్ పిల్లలు, చదువుకునే పిల్లలు చదువుని నిర్లక్ష్యం చేస్తూ తప్పుదోవలో నడుస్తూ మద్యానికి బానిసలయ్యి పిల్లలందరూ కూడా తిరగడం వల్ల ఎక్కువ సమస్యలు ప్రబలుతున్నాయి. చిన్న చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. అలా కాకుండా గ్రామంలోనే సమస్యలు తీర్చుకునేలాగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ వారు, అలాగే పోలీస్ శాఖ వారు, గ్రామంలో ఉన్న వివిధ శాఖల వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చట్టాల గురించి చిన్న చిన్న విషయాలు, వారికి తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది. పిల్లల పట్ల శ్రద్ధ తీసుకునేలాగా తల్లిదండ్రులందరికీ కూడా చెప్పడం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ అల్లవరం మండలం వారస్కూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి రొక్కాల విజయలక్ష్మీ నాగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన ఇక్కడ ఎస్సీ పేట అయినటువంటి అంబేద్కర్ గౌతమి నగర్ సెంటర్ నందు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ తెగలు మరియు షెడ్యూల్ కులాల వారిపై అత్యాచారాలు, అలాగే కుల వివక్షత, అలాగే కుల దూషణ, ఇటువంటి విషయాల మీద అవగాహన సదస్సు మండల తహసీల్దార్ అల్లవరం వారిచే ఏర్పాటు చేయడం అయిందండి. దాంట్లో పోలీసు వారు, అలాగే అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసు వారు, అలాగే గ్రామ సర్పంచ్ శ్రీమతి రొక్కాల విజయలక్ష్మి గారు, మాజీ సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ గారు, మాజీ సర్పంచ్ గారు అందరూ కూడా విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇది చట్టాలపై సరైన అవగాహన కల్పించుకోకపోవడం వల్ల మైనారిటీ పిల్లలు వాళ్ళ చదువులకని వెళ్ళి రకరకాల చెడుదారుల్లో వ్యసనాలకు లోనై వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారని చాలా చక్కటి విషయాన్ని మా గ్రామ సర్పంచ్ గారు ఆయన ఉద్ఘాటించడం జరిగింది. అలాగే 9/77 యాక్ట్ ప్రకారంగా భూ వ్యవహారాల్లో ఒకసారి పట్టా పొందినటువంటి భూమిని తిరిగి అమ్మకాలు కానీ అన్యాక్రాంతం కానీ చేసినట్లయితే 9/77 యాక్ట్ ప్రకారంగా తిరిగి ఆ భూమిని అదే అస్సామీకి అప్పచెప్పాలన్నది కూడా అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. అలాగే ఇలా మన మేరు పర్వతం లాంటి జీవులు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు, కానీ దాన్ని అమలు చేసే విధానంలో మనం అమలు చేయించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి వాటిని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ సమృద్ధిగా తెలుసుకుని వాటిని అమలు పరిచేలాగా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సర్పంచ్ గారు ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తూ, మరి చట్టాల మీద అవగాహన గురించి అవి బాగా మాట్లాడారు అందరూ కూడా. అయితే చట్టంలాగా అమలు చేయాలని మా కోరిక. చట్టంలాగా అమలు చేయాలంటే కింద స్థాయి అధికారులే దాన్ని అమలు చేయాలి. ప్రజలు అమలు చేయలేరు. కింద స్థాయి అధికారుల నుంచే చట్టం పైకి వెళ్తుంది. దాని యొక్క అర్థం అంతా కూడా అలా కాకుండా ఏదో కాయిదాలు పెట్టేయడం అలా అది కాదు. ముందు గ్రామ విఆర్ఓ కాడి నుంచి కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒరిజినల్ గా నూసిస్తే అదే చట్టం. అలా కాకుండా చట్టాలు తోడుమారు చేసే విధంగా అటు ఇటు తిప్పి మాగా చేయడంలో పేదలకు అనేకమైన నష్టాలు జరుగుతున్నాయి. న్యాయం జరగట్లేదు. కాబట్టి చట్టం బ్రహ్మాండంగా ఉంది. చట్టం దాకా ఎస్సీ ఎస్టీలు వెళ్ళలేరు. కాబట్టి దాని కింద స్థాయి అధికారులు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటే చట్టం బ్రహ్మాండంగా అమలవుద్దని చెప్పి నా అభిప్రాయం.